ధరావత్ తండాకి వచ్చేసి ఒక మహిళని అంటే తన వరి చేను ఎండిపోయింది అనేసి తను చెప్పడంతో ఇక్కడికి వచ్చి ఆమెకి ఏదో 5 లక్షల రూపాయలు చెక్ ఏదో ఇచ్చినట్టుంది. దీని మీద అంటే పంటలు ఎండిపోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, రైతులను ఆదుకోండి అని చెప్పిన విధానానికి అంటే ఒక నెగటివ్ ప్రచారం అయితే బయటకు వచ్చింది. అసలు ఇదంతా కూడా ఒక పిఆర్ స్టంట్గా క్రియేట్ చేసిరు. ఈ బోర్లు అనేవి అసలు వాళ్ళు వేసుకోలేదు, భూమిలో వేసుకోలేదు. ఆయన ఎవరు ఎర్రబెల్ దయాకర్ వచ్చి ఇక్కడ బోర్లు వేసి 40 మీటర్ల లోపే బోర్లు వేసి నీళ్లు పడలేదని చెప్తున్నారు. విచిత్రం ఏంటంటే అసలు ఈ పొలంలో బోర్లు వేసుకున్నది మనం చూస్తున్నాం కదా. నేను మిగతా ఛానల్స్ కావచ్చు లేదనంటే పత్రికలు అనేవి కూడా అంటే అవి అబద్ధపు రాతలు అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళు స్థానికులు చెప్తున్నారు. సో మరి నిన్న మాట్లాడిన వాళ్ళంతా ఎందుకు ఒక అబద్ధంగా దీన్ని క్రియేట్ చేశారు? అసలు ఈ బోర్లు ఎవరు వేసుకున్నారు? ఈ బోర్లు అనేవి ఒక కాంగ్రెస్ లీడర్ పొలమట. ఇది ఇక్కడ ఈ మడి కనిపిస్తుంది కదా మనకి, ఈ మడిలో 2 బోర్లు కనిపిస్తున్నాయి, ఒక మడిలో ఒక 2 బోర్లు కనిపిస్తున్నాయి. చూడొచ్చు తెల్లవి మనకు కనిపిస్తుంది కదా అక్కడ సుద్దా, అక్కడ ఒక 2 బోర్లు, ఇక్కడ ఒక 2 బోర్లు. అయితే ఇదంతా కూడా కావాల్సుకొని అంటే మాజీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఎర్రబెల్ దయాకర్ వచ్చి అప్పటికప్పుడు కేసీఆర్ని ఇక్కడికి రప్పించడానికి ఇక్కడికి వచ్చి బోర్లు వేసి జస్ట్ 40 మీటర్ల లోపలికే వేసి దాని తర్వాత దీన్ని చేశారు. ఒక స్టంట్ అని అంటున్నారు. ఆ పొలం ఉంది కదా అది కొంతమంది ఇక్కడ మేము వచ్చామని తెలిసిన తర్వాత కొంతమంది పొలాలకు అంటే ఇదొక్కటే ఎందుకు చూపిస్తున్నారు, ఇదొక్కటే ఎందుకు చూపిస్తున్నారు కదా. ఇక్కడ చాలామంది బోర్లు వేసుకున్నారండి. ఆ బోర్లు 9 బోర్లు 12 బోర్లు వేసుకున్న వాళ్ళు కూడా ఆ బోర్లు పడకుండా ఇబ్బందులు పడుతున్నాం అన్నారు. మీకు అది కూడా చూపిస్తా. ముందుగా నేను ఇదెందుకు చూపిస్తున్నాను అని అంటే సో ఇదంతా కూడా మీరు ఏదో ఒక పిఆర్ స్టంట్ కానీ చాలామంది అనుకుంటున్న నేపథ్యంలో మాకు గ్రామస్తులు ఫోన్ చేశారు. ఇది కాదండి, ఇది వాస్తవం అని చెప్పారు. ఎవరైతే మహిళ ఉందో ఇదే మహిళకు సంబంధించిన బోర్ చూడొచ్చు కదా. అయితే కరెక్టే, ఈ బోరు వేరే వాళ్ళది, ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వేసుకున్నారట. సో పార్టీలకు సంబంధం లేదు కానీ వాళ్ళు ఒక అబద్ధాన్ని క్రియేట్ చేస్తున్న తరుణంలో నిజమేందనేసి ఇది నిన్న కొంతమంది వచ్చి ఇవి పట్టి మరి కింది కొంగి బాగానే ఉన్నాయి, బాగానే పండినాయి అంటున్నారు. మరి నాకు తెలియదు. ఇది ఇందులోనంటే ఇదంతా ఇది ఏదైతే ఉందో ఇది ఇందులో తీసి బాగా ఒకసారి చేయి. పొలం నెర్రెలు వారిపోయింది. దీంట్లో 7 ఉన్నాయి మరి వడ్ల గింజలు నాకైతే అర్థం కాలే. ఇది తాలు మేడం అంతా, ఇదంతా కూడా ఒకసారి పండి గింజ అయ్యేది మొత్తం తాలు అయిపోయింది ఎండిపోవడం వల్ల. ఇది తాలు ఉట్టి తాలు ఇదంతా ఒడ్డు ఇంట్లో గింజ ఉండాలి, బియ్యం గింజ ఉండాలి. అవును ఇక్కడ కనపడుతుంది చూడు, ఇది వడ్లేడు ఉన్నాయనేది చూడాలి. మొత్తం తాలు. ఇది మరీ అన్యాయం కూడా చేయొద్దు రైతులను కూడా. బియ్యం గింజలు అదే అంత తాలు ఉంది. దీన్ని పట్టుకొని నిన్న కానీ మీడియా కూడా ఇంత అబద్ధాలు రాయకూడదు, చూపించకూడదు సాక్ష్యం అంతా ఒట్టి తాలు ఇవి. మీకు ఎవరైనా డౌట్ ఉంటే ఈ దేవరూపల ఈ తండాకు వచ్చి మీరు ఒకసారి చింతపాయ తండ ధరావత్ తండాకు వచ్చి చూసుకోండి. ఇవన్నీ కూడా తాలు. ఇవి వడ్లు కాదు. నిజమే కదా, కూర ఎగిరిపోతుంది చూడు ఇట్లా ఊతేనే. ఇవి అసలు అంటే ఆ వెనుక కొంచెం ముందు చూడండి, ఆడ కొంచెం మోటార్ పోస్తుంది అంటే ఇవి అసలు. ఇప్పుడు మనం నిల్చొని ఇవి తాలు. ఇవి తాలు. కొంచెం కనిపిస్తుంది. హాఫ్ మడి కూడా లేదు. అంటే ఇది మీకు నేను కొంచెం చాలా అది 2-3 గుంటలు. ఇది మొత్తం 30 గుంటలు ఉంటాయి. అందులో 2 గుంటలు 3 గుంటలు అంతే ఉంది. 2 గుంటలు. ఇప్పుడు ఎండిపోయినది ఎంత ఉంటదండి? ఇప్పుడు మొత్తం 2 ఎకరాలు. 4 ఎకరాలు మేడం వాళ్ళది మొత్తం భూమి. ఎవరిది ఈ పొలం పేరు? ఇప్పుడు సత్యమ్మ వాళ్ళది ఎంత? నిన్న మాట్లాడేది 3 గుంటలే అంటారు కదా. ఇప్పుడు మనకి 3 గుంటలు సత్యమ్మ వాళ్ళది మొత్తం 4 ఎకరాలు అయితే అది పైంది చెలక. నేనేమంటున్నా ఆమెది 4 ఎకరాలు కానీ ఈ వరి పొలం వేసిందంతా ఈ మొత్తం వరి పొలం మొత్తం 2 ఎకరాలు మేడం. ఇది వరి నాటు పెట్టింది 3 ఎకరాలు ఉంటుంది. ఇంకా మనం ముందుకెళ్దాం ఇంకా చూపిద్దాము. ఇప్పుడు ఏం మనం అబాధ ఆడది ఏం లేదు. ఇది మొత్తం నుంచి అవుపడేది మొత్తం. నిన్న చెప్తున్నారు కదా ఇదంతా కూడా 3-4 గుంటలు అంటున్నారు. వ్యవసాయం చేసిన వాళ్ళకి కూడా తెలుస్తుంది ఇదంతా 3-4 గుంటలు ఉందా లేదంటే పావుదొక. అంటే చాలా మందికి అర్థమైతే లేదేమో. నిన్న వచ్చి మాట్లాడుతుంటే ఇది ఎంత ఉంటుంది? ఒక 3 గుంటల 2 ఎకరాల 30 గుంటలు ఉంటుంది మేడం. దాన్ని పావుదొక 3 ఎకరాలు అంటాము. 2 ఎకరాల 30. మిగతా వాళ్ళు ఏమంటారు 3 గుంటలలో ఎండిపోయింది అని చెప్తున్నారు. నాటు పెట్టారు మేడం. ఎవడు
మేడం ఇప్పుడు మనం ఒక గుంట అయితే 121 గజం ఉంటది. 120 గజం అంటే ఎన్ని గజాలు వెళ్తుంది చూడండి. ఇది ఎంత ల్యాండ్ అవ్వబడుతుంది, ఎంత దూరం అయితే ఏమంటారు అంటే ఇదంతా మంచిగానే ఉంది, కావాల్సుకొని ఇచ్చిపెట్టి అంటే ఈడికొస్తే మాకు కూడా అంటే వాళ్ళు చూపిస్తుంటే నిజమేనేమనుకున్నాము. ఇదంతా కూడా కావాల్సుకొని మంచిగా మేడం ఇదైతే తొక్కిరని చెప్పి నిన్న అబాధం అంతా నూసి మళ్ళా నూసాట ఎవరో వచ్చి చెప్పాను మేడం. ఇప్పుడు చూడండి ఎట్లుంది, ఒక్క గిన్నె ఉందా అంతా తొక్కిపోయిరు అని ఇది అదే మాట్లాడతాను. ఒక్కసారి అయితే నేను ఏమంటారు అంటే కాదు ఏమంటారు అంటే నిన్న మన కేసీఆర్ వచ్చింది కదా, పెద్ద ఆయన వస్తే ఆయనతో పాటు వచ్చిన వాళ్ళందరూ తొక్కిర్రు, తొక్కినందులో పోయిర్రు అంటున్నారు. కానీ ఇక్కడ చూస్తేనేమో తాళే కనబడుతుంది. తాళే కనబడతాను మీకు కనిపిస్తలేదా మేడం? ఇప్పుడు మేమైతే అర్థం ఆడుతున్నాం మేడం, ఇప్పుడు మీకైతే కనిపిస్తుంది మేడం. అవునవును, ఇప్పుడు చూడండి లేచిపోతుంది కదా. అవును ఉందా మేడం? చూడండి మేడం, అది మొత్తం తాళే కనబడుతుంది. ఎవరైనా మంచిగా వర్షం ఉంటే ఎవరైనా ఇచ్చి పెట్టుకుంటారా కానీ లేచిపోతుంది. అందరు ఇవి వడ్లు అంటున్నారు కానీ మొత్తం అయితే తాళే ఉంది. అంటే మీకు ఇంకా మేము చెప్పేది ఎవరైనా డౌట్ అనిపిస్తే ఎవరన్నా ఒక టీం వచ్చి చూసుకోవచ్చు. నిజంగా ఇంత దారుణంగా రైతులను కూడా ఇచ్చేది పాపం రైతులు. మేడం ఇప్పుడు మేము కావాలని చేసుకుంటామా చెప్పండి మీరే, కావాలంటే చేయలేం కదా. ఒక నిమిషము, నిజమే ఇది నిన్న మొత్తం తొక్కిర్రు అని అన్నారు కదా. ఇది చూడండి, ఇవంతా కూడా తాలే, గింజే లేదు. మొత్తం తాలే. బాగుంటే వాళ్ళెందుకు వదిలిపెట్టుకుంటారు? వాళ్ళ కార్యకర్తలతో ఇక్కడికి వచ్చినాక మేడం వాళ్ళు ఇద్దరు వచ్చి ఇక్కడికి వచ్చి అయింది తీసుకొచ్చి అక్కడ మీడియా ముందు వాళ్ళు చూపిస్తున్నా. నేను స్వయంగా ఇక్కడ ఉన్నా, నేను ఇక్కడికి వచ్చిన అదే అసలు వాస్తవం ఏందో తెలుసుకుందామని నేను కూడా వచ్చి. నిజంగా మంచి చేను వీళ్ళు ఎండబెట్టుకున్నారా, మంచి చేను తొక్కిస్తున్నారా ఏందో కనుక్కుందామనే చూస్తున్నాం. అంటే ఇది చూస్తుంటే దూరం నుంచి చూస్తుంటే ఎట్లుంది తెలుసా వీడియోలలో? అవును, ఒరైనట్టుగా అనిపిస్తుంది. ఇది ఎట్లుందంటే బాగా పడ్డ వంటి వంగినట్టుంది. ఏమి లేదు, చూడండి ఒట్టి చిటికన వేల మీద గడ్డి. దీంతో ఎవరైనా చూస్తే ఒక్కటి మేడం, ఒక్క చిన్న ముచ్చట. ఇప్పుడు ఒక మడి మీకు చూడేదందుకు ఆయన చూపించి ఎండబెట్టుకున్నాం మేడం అనుకోండి. బయట పొలాలు ఉంది పక్కన, ఇదే ఈ ఒకటే ల్యాండ్ కదా మేడం, ఇది మొత్తం ఒకటే ల్యాండ్ కదా. ఇంకా కిందికి పోయి చూద్దాం ఒక్కటి మేడం. ఇది ఇప్పుడు మీరు కావాలని మేము ఎండబెట్టినాం. ఇది ఒకటి ఒక్క మడి అయితే ఎండబెట్టినాం మేడం. ఇంకా నా ప్లాట్ లో మొత్తం చూడండి, ప్లాట్ లో చూడండి మేడం. అవునవును, అర్థమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం అయితే ఇప్పుడు ఇంతమంది నడిచేదంతా కూడా మీకు చూస్తుంటే ఫోటో అంటే మీకు కెమెరాల వీడియోలలో ఇది బాగా పొట్టకొచ్చి చేను వంగిందేమో అనుకుంటున్నారు. కాకపోతే కాదు, ఈ కింద మడి ఎవరు తొక్కలేదు, మన ఈ పై మడే కదా. ఇప్పుడు మనకి కింద మడి కూడా కనబడుతుంది కదా, మొత్తం పోయింది. ఇంక ఇది వనికే రాదు. నెరల వారి చూడరాదు, మన బాగా వంగిన పంట కాదు. వచ్చేటప్పుడు దానికి నీరు కరెక్ట్ మంచి టైంలో నీరు అందకుండా పోయింది. ఇది ఎందుకు ఇట్లా అయింది పంట? నీళ్లు లేక మేడం. గతంలో ప్రతి సంవత్సరం వస్తుండే మేడం. గతంలో మనకు కాలువ ద్వారా నీరు వచ్చేది మేడం. అంటే కాలువ రోడ్ అవతల ఉన్న సంగతి వాస్తవమే. అయితే పార్కం కాలువలు చిన్న కాలువలు ఉంది కదా మేడం, అది ఇందాకొచ్చి ఆపేసిరు. దాని ద్వారా పార్కం అయి నుండి ఆ మోరిలోకి వస్తాయి వాటర్. మోరిలోకి వచ్చినాక ఇక్కడ ఉన్న రైతులు 5-6 ఏం చేస్తారంటే ఆ మోర్లో స్టోరేజ్ అయిన వాటర్ను మోటార్ పెట్టుకొని వాళ్ళ పొలాలకు అందించేది మేడం. అదే కాలువలో వాటర్ రాకపోవడం వల్లనే ఇది ఎండిపోయింది. ఇప్పుడు మొత్తం ఇంకా పనికి రాదా? ఏం పనికి వస్తుంది మేడం? మొత్తం ఏం లేదు, చూడనికి గడ్డి ఉందా? కోసుకొని మేపుకున్నారా అన్నట్టు బదనాం ఇది. ఇప్పుడు కాదు మరి ఇంత నిజం ఉంది కదా, మరి పేపర్లో రాష్ట్రోళ్ళు టీవీలలో చూపెడతాళ్ళు, మరి కళ్ళు కనబడలేదా? బాగుంది ఇదంతా బాగుంది, ఒక్క చిన్న చివరే బాగాలేదని చెప్తున్నారు. మరి ఇంత దారుణంగా ఉంది ఇదంతా. మనం తొక్కుతున్నాం చూడండి. ఇప్పుడు నిన్న వాళ్ళు వచ్చి తొక్కిపోయారు అంటున్నారు. మేము ఇంకో మడి మొత్తం ఆ మడి కాదు, మేమంతా డౌన్ ఉన్న మడిలోకి వచ్చినాము. మొత్తం మీకు దిట్టంగా కనపడుతుంది మళ్ళీ చూడడానికి. అసలు ఎట్లుందంటే చూడడానికి దూరం నుంచి చూస్తే చాలా దిట్టంగా ఉంది. తీరా దీంట్లోకి దిగిన తర్వాత దీంట్లో తాలు తప్ప, ఎండిపోయింది తప్ప ఏమన్నా గడ్డి అంతే. ఇంత దారుణం అంటే ఏదైనా కూడా దగ్గరకు వచ్చి అంటే చూసినాక కూడా అబద్ధాలు చెప్పకూడదు అనడానికి అర్థమవుతుంది. కళ్ళతో చూసిన తర్వాత
అక్కడ తొక్కిరాని అనుకుంటారు మేడం. ఇక్కడ ఎవరన్నా 1,00,000 రూపాయల కోసం అంటే ఎంత ఏంది ఎంత దుర్మార్గం. నిజంగా ఎవరి మీద అబండాలు వేయచ్చు కానీ చాలా మంది రైతుల కుటుంబం నుంచి వచ్చిన యాడ్ నుంచో దిగుబడి రాలేదు కదా, అట్లాంటిది పంటను ఎట్లా చూసుకుంటారు? అసలు కన్న తల్లి కంటే కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటారు కదా. అరే అట్లాంటి పంట నిజంగా ఎంత మీడియా కోసము అంటే మీడియాకు కూడా నిజంగా నేను మీడియాలోనే పనిచేస్తున్నా కానీ ఇట్లాంటి వార్తలు ప్రసారం చేసేటోళ్ళకు సిగ్గుండాలి. రైతుల మీద అబాండాలు వేయడానికి నిజంగా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ఇంత ఘోరంగా. నిజంగా నేను సవాలు ఇస్తున్నా, ఎవరికన్నా ఈడికి వస్తారా నేను సవాల్ చేస్తా. మీకు ఎవరికన్నా రాజకీయ నాయకులకు కానీ మంత్రులు కానీ ఎవరైనా ఇక్కడికి రండి, నిజాలు తెలుసుకోండి. ఇక్కడ అబద్ధాలు కాదు. మరీ రాజకీయాల కోసం రైతుల్ని మరీ ఈ రకంగా బదనాం చేయొద్దు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇడికి రారు. ఈ పంట ఎడికి పోలేదు, ఇదేమో గ్రీన్ మ్యాట్లో వేసింది కాదు కదా. వరి చూసి మాట్లాడాలి. నిజమే అది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇడికి వచ్చి నిజంగా రేవంత్ రెడ్డి వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి వస్తాడా, వస్తే మీకు అర్థమవుతుంది. మీరు ఆడ కూర్చొని అనవసరంగా కేసీఆర్ పోయిండు, అర్ధెకరం వెళ్ళింది, పావెకరం వెళ్ళింది, 2 గుంటలు, నాకు నవ్వాలన్నా ఏడవాలన్నా ఈ వార్త ఎట్లా చెప్పాలో కూడా ఇడికి వచ్చినాక అర్థమవుతలేదు. అసలు నిజంగా నాకు రావాలన్న ఉద్దేశం లేకుండే. అదే ఈరోజు ఎందుకంటే ఇది ఒక్కటే అనుకుంటారు అందరూ. ఇది ఒక్కటి ఏమనుకుంటారు అంటే రైతుల పాపం ఎవరిని తెలుసా దగా చేసి మోసం చేసి మాట్లాడుతుంది. పాపం రైతులను అబద్ధాలు చేస్తున్నారు. ఇది ఒక్కటే వాళ్ళ 1,00,000 రూపాయల కోసము కావాల్సుకొని ఎండబెట్టుకున్నారు అని మాట్లాడుతున్నారు. ఒకటి అడుగుతా, నువ్వు ఒక రైతువే కదా, ఎవరన్నా 1,00,000 రూపాయల కోసము పంటకు వచ్చిన నిజంగా పంట ఉంటే ఎండబెట్టుకుంటారా చెప్పకసారి? ఎంత పాపిస్తుడు నా కొడుకు అయినా కూడా ఎండబెట్టుకోడు మేడం. ఎంత పాపిస్తుడు అయినా ఎండబెట్టుకోడు మేడం. బువ్వ కడుపు పెట్ట బువ్వ, ఇది బువ్వ మీద అబద్ధం ఆడినోడు నాశనం అయిపోతాడు. ఇది ఒకటి అబద్ధమై నడిచింది మేడం. మేడం ఇది ఒక్కటి అబద్ధం నడిచింది అనుకో, పక్కలు ఉన్నాయి కదా, పక్కలు కూడా ఎన్ని లక్షలు ఇస్తా ఎండబెట్టినావు, అదొకటి క్లియర్ చేయి. నువ్వు ఇచ్చిన పంట తల్లి లాంటి పంటని ఏమీ లేదు, ఎండిపోయిన దాన్ని మీరు పంట అని అంటున్నారంటే ఎవరికన్నా ఏం పెట్టుకున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు. మరి మీరు కూడా ఒకసారి వచ్చి మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ రేవంత్ రెడ్డి నాయకుడు వచ్చి నువ్వు చూడు, నీ కళ్ళతో చూసి అరే రైతుల బిడ్డలు నేనైతే వెళ్ళలే కదా, వాళ్ళు వెళ్ళిరు కదా, వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, నేను నిజం చేస్తా అని నేను ముందున్నాడు. ఇది ఒకటి 1,00,000తోని లంచంతోని ఎండబెట్టిండు. మాట ప్రకారం అనుకున్నాం మిగతాయన్ని రోడ్ ఎమ్మటి రోడ్ నుంచి కిలోమీటర్ లోపల దాకా పోదాం. ఎందుకు ఎండబెట్టారు? వాళ్ళకి ఎన్ని లక్షలు ఇచ్చిర్రు, ఇది ఒక్కటి క్లియర్ చేయాలనే. బియ్యం దాబా అని ఉంటది మేడం. బియ్యం దాబా ఉంటది. బియ్యం దాబా వెనక ఒక తోట ఉంటది, రెడ్డిస్ ఉంటాడు. తోట ఇచ్చిండు, ఆ తోటలోకి వెళ్ళి కాలువ ఉంది, కాలువ లేదు. నిన్న ఒక రైతు వచ్చి మాట్లాడతాడు, ఆయన మాజీ ఎంపీటీసీ బంజారా. ఏం లేదు, అన్ని బాగున్నాయి, ఇక్కడ ఏం లేదు, కావాలని చేసిరు. బోర్లు వేసిండు దయాకర్ రావు సార్. హరీష్ రావు వచ్చిన రోజు బోర్లు లేవు. హరీష్ రావు పోయినాక కేసీఆర్ వచ్చినాక రాత్రి బోర్ వేసిన హరీష్ రావుతో స్వయంగా నేను ఫోటో దిగింది ఉంది. అంతకంటే ముందు ఆయన కిరణ్ అనేటోడు బోర్ వేసుకున్నాడు. అక్కడ గీ చెలకామె బోర్ వెనుకకే ఉంది. ఆ బోర్ కాడ కూడా ఇప్పుడు ఫోటోలు చూపిస్తా. ఈ వెనుకనే ఉంది. ఈ వెనుక దగ్గర పోయేసరికి ఒక నిమిషం నాకు ఇప్పటికైనా నిజం చెప్పరు. బోర్లు ఎవరైనా లీడర్లు వచ్చి ఎర్రబెల్ దయాకర్ వచ్చి వేసిపోయిందా, లేకపోతే హరీష్ రావు వచ్చిపోయిందా? అసలు ఆ బోర్లు వేసుకుంది ఎవరు? బోర్లు ఎన్ని ఫీట్లు వేస్తే పడలేదా చెప్పండి మేడం. అబ్బాదం అనేది లేదు. నిన్న రైతే మాట్లాడిండు, నేను వేసుకున్న బోర్లు అని చెప్పి నిన్న రైతు మాట్లాడిండు. అంతకంటే ముందు రోజు ఝాన్సీ రెడ్డి మేడం దయాకర్ రావు వేపించండి మేడం మాట్లాడింది. ఆ మనిషి కూడా మాట్లాడినాడు నిన్న, కాంగ్రెస్ అని. వాడు కాంగ్రెస్ నేనే వేసుకున్న బోర్లు, అది నాకు పైసలు రావాలి, 5 లక్షలు ఆమెకి ఎట్లా పోతాయి అని చెప్పి ఫోన్లల్లో బగ్గా విమర్శిస్తాడు. నా కొడుకు పెళ్లి చేయాలి సార్, నా కొడుకు పెళ్లి చేయాలి, నా ఉన్న పొలం 3-4 ఎకరాల పొలం ఎండిపోయింది, ఏం చేయాలి సార్, నీ దండం పెడతానికి కళ్ళలో పడ్డది. విషయం ఏంటంటే ఆయన చెప్తుంది ఏంటంటే ఈ పొలం ఏం పేరు ఉంటే సత్యమ్మ వస్తుంది. ఆమెను కూడా మాట్లాడదాం. ఆమెకి ఏమైందంటే కేవలం పండు ఎండిపోయిందే కాక ఆమె బిడ్డ పెళ్ళే కదా, కొడుకు పెళ్లికి సంబంధించి ఏదైతే పెళ్లి పత్రిక ఉందో ఆ పెళ్లి పత్రికను కూడా ఆయన కేసీఆర్ కి ఆమె అందజేస్తే, సో ఆయన చూసిన ఈ యొక్క పరిస్థితిని చూసి చెల్లించిపోయి ఆయన ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చిన చెక్. అయితే ఆ పక్కన బోర్లు వేసుకున్న అతను ఎవరైతే అతనంటే పాపం సరే మనకు పార్టీలకు సంబంధం లేదు కానీ ఇక్కడ ఇంత చర్చ జరిగింది కాబట్టి మనం ఇప్పుడు చెప్పాలి. అతను బయటకు వచ్చి ఏమంటుండే, బోర్లు నావే, నేను వేసుకున్న నాకు వడకపాయే, కానీ మరి నాకు కూడా ఇవ్వాలి కదా అని ఆవేదన చెందిందంటే మీకు ఇంట్లో ఏందో నిజం అర్థమవుతుంది కదా. నేను 4 బోర్లు వేసుకున్నా నాకు పడలే, న్యాయంగా నాకు రావాలంటుడు. ఇంట్లోనన్నా మీకు సిగ్గుండి అర్థం కావాలి కదా మాట ఏందనేది.
వాస్తవానికి అయితే వాళ్ళకి అర్థం కావాలి కదా ఆ సిగ్గు అనేది. అంటే ఆయన చెప్పిండు నా బోర్లు ఎండిపోయింది నన్ను కూడా ఆదుకుంటే మంచిగుండు ఒక సత్యమనే ఆదుకుండని. వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు మీడియా వాళ్ళు వచ్చాడు అంటే కాదు ఆ బోర్లు అంతా కూడా ఎర్రబెల్లి వేయించిండు లేకపోతే నల్లబెల్లి వేయించిండు ఇంకొకరు వేయించిండు అనేసి ఇదంతా ఒక అబద్ధంగా చేసి రైతులకేమైంది రైతులు బ్రహ్మాండంగా ఉన్నారు అంటున్నారు మరి.